హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సాబ్దానా ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో సాబ్దానా పోసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి సాబ్దానాలో వాటర్ మునిగేంత వరకు పోసుకొని నానబెట్టుకోవాలి. చూడండి, మినిమం 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ చూడండి, సాబ్దానా బాగా పొంగినాయి. ఇలా పొంగితే సరిపోతుంది. నెక్స్ట్ ఒక కడాయిలో పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, బాగా వేగాయి. ఇప్పుడు ఒక ఫైన్ పౌడర్ చేసేసుకుంటే పక్కకు పెట్టుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 4 to 5 పచ్చిమిర్చి తీసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి చూడండి బాగా వేగుతున్నాయి. పచ్చిమిర్చి గోలిన తర్వాత ఆనియన్ వేసుకోండి. ఒక 1 ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ కూడా బాగా గోలాలి. ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా గోలియండి. చూడండి, ఆయిల్ తర్వాత పొటాటో వేసుకోండి. చిన్న కట్ చేసేసుకొని వేసుకోండి. పొటాటో కూడా బాగా బాయిల్డ్ అవ్వాలి. ఒక 2 minutes సిమ్లో పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకొని చూడండి, పొటాటో కూడా బాగా బాయిల్డ్ అయింది. చూడండి, పొటాటో కూడా బాగా బాయిల్డ్ అయింది. పొటాటో బాయిల్డ్ అయిన తర్వాత మనము నానబెట్టుకున్న సాబ్దానా వేసేయాలి. చూడండి, బాగా కలుపుకోవాలి. సాబ్దానా మనకు తగినంత టేస్ట్, మనం తినే టేస్ట్ అంతా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోక బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes కలుపుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. కలర్ చేంజ్ అయిపోతే సాబ్దానా ఈజ్ రెడీ. నా పల్లీల పొడి వేసేసుకొని బాగా మిక్సీ చేయండి. చూడండి, బాగా మిక్స్ అయిపోయింది. ఒక 2 minutes తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. రెడీ ఈజ్ నౌ సాబ్దానా ఫ్రై. వేడి వేడి సాబ్దానా ఫ్రై ప్లేట్లో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.